నర్సరీ మేళ ఈరోజు ఆఖరి రోజు అండి. ఈరోజు ఈవినింగ్ నైట్ 9 వరకు ఉంటుందన్నమాట. నిన్న కూడా వర్షంలో తగ్గేదేలే అంటూ జనాలందరూ కూడా బాగా వచ్చారండి. గార్డెన్ ప్రేమికులందరూ కూడా వర్షానికి ఏమాత్రం భయపడకుండా చాలా బాగా గొడుగులతోనూ రెయిన్ కోట్లతోనూ వచ్చారు బాగా. సో ఈ రోజు లాస్ట్ డే అనమాట. కొత్తగా ఈ రోజు ఈ స్టోర్ లో మనం కాసరగడ్డలు తీసుకొచ్చామండి. ఈ కాసరగడ్డలతో ఏంటంటే కాసరకాయలు పెంచుకోవచ్చు అనమాట మన ఇంట్లో. ఇవి పొలాల్లో పెంచుకోవచ్చు, చాలా గట్ల మీద పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి యాక్చువల్ గా. కాకపోతే ఇందులో ఉపయోగం ఏంటంటే కాసరకాయలతో మీకు షుగర్ అన్నది చాలా బాగా కంట్రోల్ అయిపోతుందండి న్యాచురల్ గా. మెడిసిన్స్ లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ కాసరకాయలు తినడం వల్ల షుగర్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది అనమాట. ఈ గడ్డలు అనేవి మనం మట్టిలో పెట్టుకుంటే ఈజీగా పెంచుకోవచ్చండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా, చేయలేదా? చేయకపోతే చేయండి. ఇటువంటి మంచి మంచి మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓన్లీ లిమిటెడ్ వెర్షన్స్ ఉంటాయి, కొన్ని అంటే లిమిటెడ్ క్వాంటిటీసే ఉంటాయన్నమాట. మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు కొనుక్కుంటే మీకు దొరుకుతాయి. తర్వాత మళ్ళీ కావాలన్నా కూడా మీకు దొరకవు. అందుకని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఆ ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ కాసరగడ్డలు అన్నవి ఇప్పుడు మనం స్టోర్లోకి తెప్పించామండి. ఇవి ఒక ఫ్యామిలీకి కనీసం 4 కాసరగడ్డలన్నా పెట్టుకోవాలి. ఇది చాలా పెద్దగా పాదులాగా ఏమీ పెరిగిపోదండి. 20 రోజుల నుంచే మనకి కాపు అన్నది వచ్చేస్తుంది అనమాట. కాయలు కాయడం స్టార్ట్ అయిపోతుంది. దీన్ని లైఫ్ స్పాన్ వచ్చేసి మనకి ఈ సీజన్ అనండి. ఇప్పటి నుంచి మొదలెడితే జనవరి వరకు వస్తుంది. సో కుండీల్లో మనకి ఇంకొక 2 నెలలు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట పంట అన్నది. సో దాని తర్వాత ఏమవుతాయంటే నిద్రాణవస్థలోకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే హైబర్నేషన్కి వెళ్ళిపోతాయి. సో దాని తర్వాత మళ్ళీ అగైన్ నెక్స్ట్ సీజన్ వరకు అందులోనే ఉండిపోతాయండి. సో ఆ గడ్డలకు మనం నీరు పక్కలేదు, ఆ టబ్స్లో నీళ్ళు ఏం పోయకుండా అలా ఉంచేస్తే సరిపోతుంది అనమాట. ఆ కాసరగడ్డలు అనేవి మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. సో ఈ కాసరగడ్డలు వచ్చిన బ్యాగ్ అండి ఇది మనకి. సో ఇందులో ఇంకొక డబుల్ బ్యాగ్ ప్యాకింగ్లో వచ్చింది. సో ఇవ్వండి కాసరగడ్డలు. సో ఇవి పెట్టుకుంటే ఏంటంటే ఈ కాసరగడ్డలు పెట్టుకుంటే మనకి మొలకలు అనేవి వచ్చేస్తాయండి వెంటనే. కొంచెం పై ఎత్తులో పెట్టుకోవాలండి, మరీ డీప్గా పెట్టుకోకుండా మన పై నుంచి 1 అంగుళంన్నర అట్లా జస్ట్ లోతు అంతే పెట్టుకోవాలి. అంటే దీనిపైన కొంచెం మట్టి కవర్ అయ్యేటట్టుగా 1 అంగుళం అంతా సరిపోతుందండి. సో ఇందులో ఆల్రెడీ చిగుళ్ళు ఉన్నాయన్నమాట. ఈ దుంపలన్నిట్లు కూడా మొలకలో చిగుళ్ళు కనపడుతున్నాయి అనమాట. సో ఈ దుంపలు ఒక ఫ్యామిలీకి అట్లీస్ట్ 4 అన్నా పెట్టుకుంటే ఒక దుంప ఒక మనిషి మెంబర్కి సరిపోతుందండి. ఎందుకంటే చిన్న పాదు అనమాట. ఇది పెద్ద పాదు అవసరం లేదు దీనికి. పందిర్లని అవన్నీ ఉండదు అనమాట దీనికి. సో చిన్నగా పలచగా పాకేస్తుంది, అక్కడక్కడ పాకేస్తుంది. లేదన్నా మన చిన్న ఆధారం లాంటిది ఏదైనా కట్టుకుంటే దానికి ఎక్కేసి కాయలు కాసేస్తుంది అండి. 20 రోజుల లోపల 25 రోజుల లోపల మీకు కాత అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. చిన్న సైజు కాయలు ఉంటాయండి ఇవి, చిన్న చిన్న కాయల మూలంగానే. సో ఇంట్లో అందరికి కావాలంటే కొంచెం ఎక్కువ దుంపలు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఈ దుంపలు ఒక 3-4 దుంపలు మీరు ఒకే టబ్లో పెట్టేసుకోవచ్చు, 100 రూపీస్ టబ్లో కూడా. అలాగే దీనికి మేల్ ఫీమేల్ అన్న దుంపలో ప్రాబ్లం లేదండి, మన ఆగాకరలో ఉన్నట్టు. ఒకే చెట్టుకి 2 పూలు వచ్చేస్తాయి అనమాట. సో 2 పూలు మేల్ ఫీమేల్ వస్తాయి. ఈ కందిరీగలు లాంటివన్నీ మన తేనెటీగలు ఇవన్నీ వచ్చి ఆటోమేటిక్గా పాలినేషన్లో అవి హెల్ప్ చేసి మన కాయలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కాయలు మీకు బాగా ఎండిపోయిన కాయలు అన్ని నుంచి గింజలు కూడా రాలిపోయి మీకు తర్వాత అందులో దుంప కింద అది మార్పి సో మీ కుండీలు ఎక్కడెక్కడ కూడా దుంపలు కూడా రావచ్చు అనమాట. ఇది ఈజీగా పెరిగే మొక్క అనమాట. సో ఆగాకరలో ఫేస్ చేసినట్టుగా ప్రాబ్లమ్స్ లేకుండా ఇది ఈజీగా పెరుగుతుందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు. ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, అది ఇది ఇవ్వాలన్నది పెద్ద ప్రాబ్లం కూడా లేదనమాట. సో మీ సాయిల్ బేసిక్గా కొంచెం కౌ మేనర్ ఒకసారి యాడ్ చేసేసుకుంటే చాలండి. అది ఆటోమేటిక్గా అది కాస్తూనే ఉంటుంది అనమాట. చాలా ఈజీగా పెంచుకునే ఈ కాసరకాయ మొక్కలు ఈ దుంపల నుంచి పెంచుకోవచ్చు అనమాట. సో ఈ కాసరకాయ దుంపలు ఇప్పుడు మన నెక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయండి ఇవాళ. దాంతోపాటు మన ఆన్లైన్ స్టోర్లో కూడా రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి ఇవి. సో ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మన స్టాల్ C27 నెక్లెస్ రోడ్డులో జరిగే నర్సరీ మేళలో వచ్చి C27 స్టాల్ దగ్గరకు వచ్చి మీరు తీసుకోవచ్చు వీటిల్ని. ఇంకా వీటితో పాటు ఈరోజు కొన్ని మేము టర్టిల్ వైన్ తర్వాత అలాగే పొనగంటి కూర కటింగ్స్ ఫ్రీగా ఇస్తున్నామండి అక్కడ. సో ఎవరైనా కావాలంటే వచ్చి మీరు తీసుకోవచ్చు అండి. పొనగంటి కూర అట్లానే టర్టిల్ వైన్ కూడా కావాల్సిన వాళ్ళు అది ఫ్రీగా కొన్ని కటింగ్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి వీడియో. రండి తప్పకుండా అందరూ కూడా మీ గొడుగులతో రెయిన్ కోట్లతో రండి, వచ్చి ఎగ్జిబిషన్ చూసి మీకు కావాల్సినవి కూడా కొనుక్కోండి. ఇవాళ లాస్ట్ డే. సో ఈ వీడియోని మీరు అందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఎవరికైనా ఈ కాసరగడ్డ అవసరమైన వాళ్ళకి మీరు షేర్ చేయండి. సో షుగర్కి చాలా బాగా పనిచేసే ఒక అద్భుతమైన ఈ కాసరకాయలండి ఇవి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మీరు సపోర్ట్ ఎక్కువ ఇస్తున్నట్టు అనమాట. సో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. రేపటి నుంచి మనకి డిస్పాచెస్ అన్నాయి, చాలా పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయండి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా రేపటి నుంచి డిస్పాచెస్ అయిపోతాయండి. మ్యాక్సిమం రేపు ఎల్లుండలో
అందరికి డిస్పాచ్ చేస్తాము. ఎవరు కూడా వరి అవ్వాల్సిన పని లేదు. ఈ ఎగ్జిబిషన్ వల్లనే మేము అందరం టీం అంతా మొత్తం దీని మీద పనిచేయడం మూలంగా మీ డిస్పాచెస్ ఉన్నవి ఎవరికైతే ఆర్డర్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా డిలే అవ్వడం జరిగిందండి. దాన్ని క్షమించాలి. సో రేపు నుంచి ఎల్లుండ మీకు మ్యాక్సిమం డిస్పాచ్ అయిపోతే అందరికీ కూడా ట్రాకింగ్ ఐడీలు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఎగ్జిబిషన్కి రండి, కలుసుకుందాం. థ్యాంక్ యూ.